ఇండియన్ కరెన్సీకి సంబంధించిన ఫేక్ వార్తలు మీరు గనుక ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే వెంటనే ఆపండి. లేదంటే మీకు జైలు శిక్ష తప్పదు. అది ఎలాంటి వారితో, ఎందుకు శిక్ష పడుతుందో అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్‌కి సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క బిజినెస్‌ని మన ఈ ఛానెల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే మేమిస్తున్నాం. ఇప్పుడు టాపిక్‌లోకొద్దాం. పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో రూ. 10 మరియు రూ. 20 కాయిన్స్‌ని మార్కెట్‌లో యాక్సెప్ట్ సరిగ్గా చేయట్లేదు. గత 2 శతాబ్దాలుగా చలామణిలో ఉన్న ఈ రూ. 10 కాయిన్ విషయంలోకొస్తే పెద్ద రచ్చే మార్కెట్‌లో మనం చూస్తూ వస్తున్నాం. ఇది చూసిన ప్రభుత్వం, ఆర్‌బీఐలు కలిసి చాలా సార్లు క్యాంపెయిన్ రన్ చేశాయి. బ్యాంక్స్ ద్వారా మరియు డిఫరెంట్ సెలబ్రిటీస్ ద్వారా రూ. 10 కాయిన్ అనేది చెల్లుతుంది అని క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా మనలో చాలామంది ఇప్పటికి కూడా రూ. 10 లేదా రూ. 20 కాయిన్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ని అనౌన్స్‌మెంట్స్ చేసిన తర్వాత కూడా మార్కెట్‌లో దాన్ని యాక్సెప్ట్ చేయనందున ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఎవరైతే గనక ఆ రూ. 10 లేదా రూ. 20 కాయిన్‌ని యాక్సెప్ట్ చేయరో, అంటే నిరాకరిస్తారో, వారిపై గనక మీరు కంప్లెయింట్ చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష వారికి పడుతుంది. అంతేకాకుండా ఇలాంటి వార్తలు అవి ఫేక్, రూ. 10 కాయిన్ ఫేక్, రూ. 20 కాయిన్ ఫేక్ అనే వార్తల్ని మన దగ్గర రాగానే మనం వెంటనే ఫార్వర్డ్ చేస్తాం సోషల్ మీడియా సహాయంతో. ఎవరు క్రియేట్ చేసినా, దాన్ని ఎవరు ఫార్వర్డ్ చేసినా వారికి కూడా అదే శిక్ష పడుతుందని చాలా క్లియర్‌గా ఈసారి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి నా ప్రియ వ్యాపారస్తులారా, డెఫినెట్‌గా మీరు ఆ కాయిన్స్‌ని అయితే గనుక నిరాకరిస్తున్నారా? ఖచ్చితంగా ఆపేయండి. యాక్సెప్ట్ చేయండి. అవి 100% చలామణిలో ఉన్న కాయిన్స్ అని మీరు గుర్తించాలి. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్‌ఫుల్ అయిందని భావిస్తున్నాను. అండ్ అర్థమైందని కూడా భావిస్తున్నాను. ఒకవేళ అర్థమైతే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. దానికి సరైన సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వారి నుండి ఒక లక్కీ డ్రా విన్నర్ తీసుకుని వారు గనుక వ్యాపారం చేస్తే వారి వ్యాపారాన్ని మన ఈ ఛానల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. రూ. 10 కాయిన్ చలామణిలో లేదన్న వార్తను గనక మీరు ఫార్వర్డ్ చేస్తే మీకు ఎంతకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది? మళ్ళీ అడుగుతున్నాను. ఒకవేళ ఇలాంటి ఫేక్ న్యూస్‌ని మీరు ఫార్వర్డ్ చేస్తే మీకు ఎంతకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది? సరైన ఆన్సర్స్ వెంటనే కామెంట్స్‌లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్య కుమార్.